ఓకే. సో మనం చూసాం డైమెన్షన్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ అంటే ఏంటి. సో డైమెన్షన్ అంటే మనకి టెక్స్ట్ డేటా టైప్ అనేది డైమెన్షన్ అంట కదా. టెక్స్ట్ డేటా టైప్ ఉంటే డైమెన్షన్ అంటాం. నెంబర్ డేటా టైప్ ఉంటే దాన్ని ఫ్యాక్ట్ కానీ మెజర్ కానీ అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ డైమెన్షన్ టేబుల్ అంటే ఏంటి, ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి. సో డైమెన్షన్ టేబుల్ అంటే ఏంటంటే డైమెన్షన్ ఫీల్డ్స్ తో పాటు ప్రైమరీ కీస్ ఉంటాయి డైమెన్షన్ టేబుల్ అంటే. ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఫ్యాక్ట్ ఫీల్డ్స్ తో పాటు ఫారెన్ కీస్ ఉంటాయి. ఓకే. ప్రైమరీ కీ అంటే ఏంటి, మామూలుగా ప్రైమరీ కీ అంటే ఎలా డిఫైన్ చేస్తామంటే అది యూనిక్ ఉండాలా ప్లస్ నాట్ నల్ ఉండాలి. నల్ యాక్సెప్ట్ చేయదు, యూనిక్ డూప్లికేట్ యాక్సెప్ట్ చేయదు అనమాట ప్రైమరీ కీ అంటే. ఓకే. ఫారెన్ కీ వచ్చేసరికి ఏంటంటే ఒక టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని వేరే టేబుల్లో ఫారెన్ కీ లాగా రిఫర్ చేస్తాం అనమాట. మనం చూసాం కదా లొకేషన్ ఐడి. సో ఫ్యాక్ట్ టేబుల్లో లొకేషన్ ఐడిని ఫారెన్ కీ అంటాం. సేమ్ ఫ్యాక్ట్ ఐడిని డైమెన్షన్ టేబుల్లో ప్రైమరీ కీ అంటాం. ఓకే. నెక్స్ట్ ఈ జస్ట్ డెఫినేషన్స్. తర్వాత మనం 3 టైప్స్ ఆఫ్ స్కీమాస్ గురించి నేను డిస్కస్ చేసాం. స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా, గెలాక్సీ స్కీమా అని చెప్పేసి. సో స్టార్ స్కీమాలో ఏముంటుంది, మధ్యలో సెంటర్లో ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది, దాని చుట్టూ మల్టిపుల్ డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. ఈ ఫ్యాక్ట్ టేబుల్ కి డైమెన్షన్ టేబుల్ కి మధ్యలో రిలేషన్ ఉంటుంది. స్ట్రక్చర్ అనేది స్టార్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని స్టార్ స్కీమా అంటాం అనమాట. స్టార్ స్కీమాల యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే స్టార్ స్కీమాలో మన డైమెన్షన్ టేబుల్స్ అనేవి డీనార్మలైజ్డ్ అనమాట. డీనార్మలైజ్డ్ కాబట్టి దానికి ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది స్టార్ స్కీమాలో. స్టార్ స్కీమాల అడ్వాంటేజెస్ ఏంటి, మనకి ఈజీ టు అండర్స్టాండ్ అనమాట. మనకి కాంప్లెక్సిటీ ఏమి ఉండదు, జస్ట్ డైమెన్షన్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ జాయిన్ అయింది. సో ఈజీగా జాయిన్ అవుతుంది, మనకి కాంప్లెక్సిటీ ఉండదు, అదొక అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ వరకు ఏంటంటే మనకి క్వరీస్ ఫాస్ట్ గా రన్ అవుతాయి, ఎందుకంటే మోర్ జాయిన్స్ ఏమి ఉండవు కాబట్టి. డైరెక్ట్ గా డైమెన్షన్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ జాయిన్ అయి ఉంటుంది కాబట్టి కాంప్లెక్సిటీ ఏమి ఉండదు. సో మనకి క్వరీ పర్ఫార్మెన్స్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. ఓకే. డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కువ స్పేస్ అవసరం, ఎందుకంటే మన డైమెన్షన్ టేబుల్స్ అనేవి డీనార్మలైజ్డ్ కాబట్టి. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం నెక్స్ట్ స్నోఫ్లేక్ స్కీమా వచ్చింది అనమాట. స్నోఫ్లేక్ స్కీమాలు ఏంటంటే మన డైమెన్షన్ టేబుల్స్ నార్మలైజ్డ్ అయి ఉంటాయి, అంటే ఒక డైమెన్షన్ టేబుల్ కి ఇంకొక డైమెన్షన్ టేబుల్ మళ్ళీ రిలేషన్ ఉంటుంది అనమాట. ఓకే. సో స్నోఫ్లేక్ స్కీమా వచ్చేసరికి ఏంటంటే స్టార్ స్కీమా లాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే డైమెన్షన్ టేబుల్స్ వచ్చేసరికి డీనార్మలైజ్డ్ అనమాట. ఓకే. నెక్స్ట్ సో స్నోఫ్లేక్ స్కీమా వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్పేస్ తక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే డైమెన్షన్ టేబుల్స్ అనేవి నార్మలైజ్డ్ కాబట్టి డేటా రెడెండెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది, అంటే డేటా రిపీట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల లెస్ డెస్క్ స్పేస్ అవసరం అనమాట స్నోఫ్లేక్ స్కీమా యూజ్ చేస్తే. కాకపోతే ఇష్యూస్ ఏంటంటే స్నోఫ్లేక్ స్కీమాలో మనకి కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే ఒక డైమెన్షన్ టేబుల్ మళ్ళీ ఇంకొక డైమెన్షన్ టేబుల్ తో లుకప్ టేబుల్ తో ఉంటుంది కాబట్టి రిలేషన్ మనకి కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది. క్వరీ పర్ఫార్మెన్స్ కూడా తక్కువ ఉంటుంది, ఎందుకంటే జాయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే గెలాక్సీ స్కీమా. గెలాక్సీ స్కీమా వచ్చేసరికి ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ స్టార్ స్కీమాస్. సో కాంబినేషన్ మనకి స్టార్ స్కీమాస్ ని 2-3 స్టార్ స్కీమాస్ ని కాంబినేషన్ గెలాక్సీ స్కీమా అంటాం అనమాట. ఓకే. సో అది మనం నిన్న డిస్కస్ చేసాం అంతవరకు. ఓకే రైట్. సో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా. ఇదన్నమాట స్టార్ స్కీమా అంటే మధ్యలో ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంటుంది, దాని చుట్టూ డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. ఓకే. సో ప్రతి డైమెన్షన్ టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ కి రిలేషన్ ఉంటుంది అనమాట, డైమెన్షన్ టేబుల్ కి ఫ్యాక్ట్ టేబుల్ కి రిలేషన్ ఉంటుంది. డైమెన్షన్ టేబుల్ రిలేషన్ ఉంటుంది అంటే ఉండదు, నో రిలేషన్ బిట్వీన్ ద డైమెన్షన్ టేబుల్ అండ్ డైమెన్షన్ టేబుల్. ఓన్లీ డైమెన్షన్ టేబుల్ కి ఫ్యాక్ట్ టేబుల్ మధ్యలో మాత్రమే రిలేషన్ ఉంటుంది. సో ఫ్యాక్ట్ టేబుల్ ఏమంటే మనకి ఫ్యాక్ట్ ఫీల్డ్స్ ఉంటాయి ప్లస్ ఫారెన్ కీస్ ఉంటాయి. ఈ డీలర్ ఐడి, మోడల్ ఐడి, బ్రాంచ్ ఐడి ఫారెన్ కీస్ అంటాం. వీటినేమో ఫ్యాక్ట్స్ అంటాం. యూనిట్ సోల్డ్, రెవెన్యూ అంటే నంబర్స్ అనమాట. ఇవి ఎంత సోల్డ్ అయ్యాయి, ఎంత రెవెన్యూ వచ్చింది. సో డైమెన్షన్ టేబుల్ చూడండి ఒకసారి, ప్రైమరీ కీ డేట్ ఐడి అనేది ప్రైమరీ కీ ఇక్కడ. ఓకే. సేమ్ డేట్ ఐడి ఈ టేబుల్లో ఉంటే దాన్ని ఫారెన్ కీ అంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ ప్రైమరీ కీ ఉంటుంది డైమెన్షన్ టేబుల్. ప్రైమరీ కీతో పాటుగా కొన్ని డైమెన్షన్ ఫీల్డ్స్ ఉంటాయి. డైమెన్షన్ ఫీల్డ్స్ అంటే టెక్స్ట్ డేటా టైప్ ఫీల్డ్స్ అనమాట. ఓకే. సో స్ట్రక్చర్ చూస్తే మీ స్టార్ లాగా ఉంది కాబట్టి దీన్ని స్టార్ స్కీమ్ అంటాం. స్నోఫ్లేక్ వచ్చేసరికి ఇది అనమాట.
చూడండి. సో అందులో మనకి డైమెన్షన్ టేబుల్స్ అనేవి మళ్ళీ ఇంకా లుక్అప్ టేబుల్స్ ఉంటాయి. డైమెన్షన్ టేబుల్ కి నార్మలైజ్డ్ అనమాట. అంటే ఈ డైమెన్షన్ టేబుల్ కి మళ్ళీ లుక్అప్ టేబుల్స్ ఉంటాయి. ఓకే. స్టార్ స్కీమాలో వచ్చేసరికి ఏంటంటే డైమెన్షన్ టేబుల్ అనేది డైరెక్ట్ గా జాయిన్ అవుతుంది ఫ్యాక్ట్ టేబుల్ తో. ఇక్కడ వచ్చేసరికి కొన్ని డైమెన్షన్ టేబుల్స్ ఇండైరెక్ట్ గా జాయిన్ అవుతాయి ఫ్యాక్ట్ టేబుల్ తో. ఇప్పుడు ఈ డైమెన్షన్ టేబుల్ ఉంది అనుకోండి, ఈ డైమెన్షన్ టేబుల్ కి ఫ్యాక్ట్ టేబుల్ తో డైరెక్ట్ కనెక్షన్ లేదు, ఇండైరెక్ట్ కనెక్షన్ ఉంది అనమాట. సో ఫస్ట్ ఇది జాయిన్ అవుద్ది, తర్వాత దీని నుంచి జాయిన్ అవుద్ది. ఓకే, ఇది స్నోఫ్లేక్ స్కీమా అంటే సేమ్ స్టార్ స్కీమ్ అనే, కాకపోతే డైమెన్షన్ టేబుల్స్ అనేవి నార్మలైజ్డ్ అనమాట. గెలాక్సీ స్కీమా వచ్చేసరికి కాంబినేషన్ ఆఫ్ స్టార్ స్కీమాస్. చూడండి, ఎంతవరకు ఒక స్టార్ స్కీమా, ఇంతవరకు ఒక స్టార్ స్కీమా, మళ్ళీ ఎంతవరకు ఒక స్టార్ స్కీమా. సో కాంబినేషన్ ఆఫ్ స్టార్ స్కీమా వచ్చేసరికి గెలాక్సీ స్కీమా అంటాం. ఇది మనం నేను డిస్కస్ చేసాం కదా అంతవరకు. ఓకే రైట్. సో ఈరోజు వేరే కాన్సెప్ట్స్ చూద్దాం. సో మనం నేను స్టార్ స్కీమా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక డమ్మీ డేటా కూడా క్రియేట్ చేశాం ఎక్సెల్లో. సో మనం నిన్న ఈ డమ్మీ డేటా క్రియేట్ చేసాం. ఓకే, ఇది మనం క్రియేట్ చేసింది సేల్స్ టేబుల్ లొకేషన్. ఇది సేల్స్ టేబుల్ అంటే ఇది ఫ్యాక్ట్ టేబుల్ అన్నట్లు. సో ఫ్యాక్ట్ టేబుల్ మనకి ఫ్యాక్ట్ ఫీల్డ్స్ ప్లస్ ఫారెన్ కీస్ ఉన్నాయి. ఓకే, సో ఇది డైమెన్షన్ టేబుల్, ఇది ఒక డైమెన్షన్ టేబుల్. కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్, లొకేషన్ ఐడి, లొకేషన్ నేమ్, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, వెండర్. ఓకే రైట్. సో ఇప్పుడు ఈ డేటా లోడ్ చేస్తున్నాను నేను పవర్ క్వరీలోకి. చూడండి ఫస్ట్. సో ఫస్ట్ పవర్ క్వరీలోకి లోడ్ చేస్తున్నాను డేటా. సో ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ పవర్ క్వరీలో లోడ్ చేసుకొని ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే చూసుకొని దాని తర్వాత పవర్ పివోట్ లో లోడ్ చేసుకుని బెటర్ అనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి అడ్రస్ సరిగా రావు. సో అందుకనే ఫస్ట్ లోడ్ ద డేటా ఇంటూ పవర్ క్వరీ. సో పవర్ క్వరీలో డేటా లోడ్ చేస్తున్నాను. స్టార్ స్కీమా. ఓకే, ఈ టేబుల్స్ అన్ని కావాలి నాకు. సో టేబుల్స్ అన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో హెడర్స్ ట్రాన్స్ఫర్ చేద్దాం, హెడర్స్ ని ప్రమోట్ చేద్దాం. ఫస్ట్ హెడర్ ఇక్కడ ఓకే కరెక్ట్ గానే ఉంది. ఇక్కడ ఫస్ట్ హెడర్ ఓకే, ఇప్పుడు కరెక్ట్ గా ఉంది అంతా. ఓకే, దీన్ని నేను పవర్ లోడ్ చేస్తున్నాను అన్నమాట, పవర్ పివోట్ లో లోడ్ చేస్తున్నాను. ఓకే, సో డేటా లోడ్ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇది డేటా మోడలింగ్ అనమాట. ఇది మనకి మోడలింగ్ ఇక్కడ కనిపిస్తుంది. మీరు మోడలింగ్ ఇంటర్ఫేస్ చూస్తే చూడండి, ఇక్కడ మనకి ఏదైతే టేబుల్స్ ఇక్కడ కనిపించాయో మనం లోడ్ చేసామో ఆ టేబుల్స్ అన్ని ఇక్కడ వస్తాయి అనమాట. ఆ టేబుల్ మధ్య రిలేషన్ ఏమంటే ఆ రిలేషన్ ఇక్కడ చూపిస్తుంది. మీరు ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఆ టేబుల్స్ ఇక్కడ కనిపిస్తాయి. ఇంకా మళ్ళీ ఆ టేబుల్ ఉన్న ఫీల్డ్స్ అంటే కాలం నేమ్స్ కావాలంటే మీరు ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఆ కాలం నేమ్స్ వస్తాయి అనమాట, ఆ టేబుల్ ఉన్న కాలం నేమ్స్. ఓకే రైట్. చూడండి, ఇప్పుడు మనకి బై డిఫాల్ట్ గా ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ మోడలింగ్ వచ్చేసింది అనమాట, రిలేషన్ వచ్చేసింది. మనం ఏమి ఇవ్వలేదు, ఇక్కడ ఆటోమేటిక్ గా రిలేషన్ వచ్చేసింది. ఇది ఎలా వచ్చిందంటే చూడండి, ఫైల్లోకి వెళ్ళేసి ఆప్షన్స్ అండ్ సెట్టింగ్స్, మనకు ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ బై డిఫాల్ట్ గా సెలెక్ట్ అయి ఉంటుంది అది. చూడండి, ఇక్కడ డేటా లోకి వెళ్తే ఇక్కడ 2 రిలేషన్షిప్స్ ఆల్రెడీ. ఇది టైప్ డిటెక్షన్ అంటే డేటా టైప్ అనమాట. సో డేటా టైప్ ఆటోమేటిక్ డిటెక్ట్ అవ్వాలని చెప్పేసి సెలెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. అది పవర్ క్వరీలో. ఓకే, సో పవర్ మోడల్లో ఏంటంటే, అది పవర్ పివోట్ లో డేటా మోడల్లో ఏంటంటే రిలేషన్షిప్స్ అనమాట. చూడండి, ఇక్కడ ఇంపోర్ట్ రిలేషన్షిప్స్ ఫ్రమ్ ద డేటా సోర్సెస్ ఆన్ ద ఫస్ట్ లోడ్. మీరు కనుక డేటాబేస్ నుంచి లోడ్ చేస్తే డేటాబేస్ లో ఆల్రెడీ రిలేషన్షిప్స్ ఉంటాయి అనమాట బ్యాక్ ఎండ్ లో. మీరు డేటాబేస్ లో డేటా లోడ్ చేస్తే సో ఆ రిలేషన్షిప్స్ అనే ఆటోమేటిక్ గా మీకు ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట. సేమ్ రిలేషన్షిప్స్ ఇక్కడికి వచ్చేస్తాయి ఈ ఆప్షన్ సెలెక్ట్ అయితే. ఓకే, సో కానీ మనం ఇప్పుడు డేటాబేస్ నుంచి కదా లోడ్ చేసిన డేటా, మన ఎక్సెల్ నుంచి డేటా లోడ్ చేసాం. ఎక్సెల్ నుంచి డేటా లోడ్ చేస్తే ఏం చెప్పాలంటే ఆటో డిటెక్ట్ ద న్యూ రిలేషన్షిప్స్ ఆఫ్టర్ ద డేటా ఇస్ లోడెడ్.
ఏమైనా న్యూ రిలేషన్షిప్స్ ఉంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయని చెప్పేసి ఆప్షన్స్ బై డిఫాల్ట్ గా టిక్ అయి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు అన్టిక్ చేస్తే ఈ రిలేషన్షిప్స్ రావన్నమాట. బై డిఫాల్ట్ గా మీరు మాన్యువల్ గా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, అందుకనే మనకి బై డిఫాల్ట్ గా రిలేషన్షిప్స్ ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తాయి అనమాట. మనం డేటా లోడ్ చేయగానే ఏమైనా కామన్ కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్ గా రిలేషన్షిప్ వచ్చేస్తుంది అనమాట మనకి. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇక్కడ మనం ఆప్షన్ సెలెక్ట్ చేసాం కాబట్టి. ఓకే రైట్, ఇప్పుడు చూడండి. సో ఓకే, ఇది అసలు ఈ రిలేషన్షిప్స్ ఎందుకు అవసరం? ఓకే, ఉదాహరణ నేను ఫర్ ఎగ్జాంపుల్ తీసేస్తాను రిలేషన్షిప్స్, చూద్దాం ఏమవుతుంది. ఒకటి తీసేస్తాను. ఈ రిలేషన్షిప్స్ మనకు కావాలంటే యాక్టివ్ ఉంచుకోవచ్చు, ఇన్యాక్టివ్ కూడా ఉంచుకోవచ్చు. చూద్దాం, ఫస్ట్ డిలీట్ చేస్తాను. ఓకే, డిలీట్ చేశాను రిలేషన్షిప్. ఓకే, సో నేను రా డేటా ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఒకసారి. ఓకే, రా డేటా ఓపెన్ చేశాను. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే వెండర్ వైజ్ సేల్స్ కావాలి. సో వెండర్ నేమ్ ఎక్కడ ఉంది, సేల్స్ అనేది ఈ టేబుల్లో ఉంది. వెండర్ డేటా ఒక టేబుల్లో ఉంది. వెండర్ నేమ్ వైజ్ నాకు సేల్స్ కావాలి. ఓకే, సేల్స్ అనేది ఇక్కడ టేబుల్లో ఉంది, కరెక్ట్. సో ఈ రెండు టేబుల్ మధ్యలో రిలేషన్ కావాలి నాకు. ఓకే, నాకు ఒక రిపోర్ట్ కావాలి. నేను ఆల్రెడీ డేటా లోడ్ చేశాను, ఒక రిపోర్ట్ కావాలి వెండర్ వైజ్ సేల్స్. సో ఒక బార్ చార్ట్ తీసుకుంటున్నాను. సో వెండర్ వైజ్ సేల్స్, సో వెండర్ నేమ్ సేల్స్. ఓకే, సో వెండర్ వైజ్ సేల్స్ వచ్చేసింది. సో డేటా లేబుల్ ఆన్ చేస్తున్నాను, డేటా అంత కనిపిస్తుంది కాబట్టి. సో చూడండి, అమెజాన్ 40, బిగ్ బజార్ 30, డిమార్ట్ 20, రిలయన్స్ 10, అంతే కదా మనకి ఇక్కడ ఉంది. సో బిగ్ బజార్ 30, అమెజాన్ 40, డిమార్ట్ 20, రిలయన్స్ 10 సరిపోయింది, కరెక్ట్ గా వచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ వైజ్ సేల్స్ తీసుకున్నాను, ఒక పై చార్ట్ తీసుకుంటున్నాను. ఇవన్నీ మనం పవర్ వ్యూలో డిస్కస్ చేస్తాం. ఈ విజువల్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనేది మనం పవర్ వ్యూలో డిస్కస్ చేద్దాం. సో జస్ట్ ఇప్పుడు చూడండి ఒకసారి. కస్టమర్ వైజ్ సేల్స్, సో సేల్స్ ఒకటి, కస్టమర్ నేమ్ కావాలి. సో కస్టమర్ వైజ్ సేల్స్ వచ్చినాయి, మనకి 4 కస్టమర్స్ ఉన్నారు. ఆ 4 కస్టమర్ వైజ్ సేల్స్ వచ్చింది. ఇప్పుడు చూడండి డేటా. సో ఇది కస్టమర్ టేబుల్, సేల్స్ అనేది ఈ టేబుల్లో ఉంది, రైట్. సేల్స్ అనేది ఒక టేబుల్లో ఉంది, కస్టమర్ ఇన్ఫర్మేషన్ వేరే టేబుల్లో ఉంది. సో మనకి వచ్చేసింది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రోడక్ట్ వైజ్ సేల్స్ కావాలి. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చింది కదా, కస్టమర్ వైజ్ సేల్స్ కరెక్ట్ గానే ఉంది. సో జోసఫ్కి ఎంత వచ్చింది సేల్స్? C1 కదా, జోసఫ్ అంటే 10. ఓకే, కోటికి 40 రావాలి, ఎంత కదా వచ్చింది, కరెక్ట్ గా వచ్చింది కదా. కోటికి 40 వచ్చింది, జోసఫ్ కి 10 వచ్చింది, కరెక్ట్ గా వచ్చింది. మన అవుట్పుట్ కరెక్ట్, మొత్తం ఓవరాల్ గా 100 రావాలి, అంతే కదా. మనం అట్లానే కదా స్ప్లిట్ చేసింది. 40, 30, 20, 10 100 వచ్చింది. సో ఇప్పుడు ప్రొడక్ట్ వైజ్ సేల్స్ తీసుకుందాం. సో ఒక బార్ చార్ట్ తీసుకుంటాను మళ్ళీ. ఓకే, ప్రొడక్ట్ వైజ్ సేల్స్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్, సేల్స్. ఇక్కడ చూడండి, అన్నిటికీ సేమ్ వాల్యూ వస్తుంది. డేటా లేబుల్ ఆన్ చేస్తున్నాను. సో అన్నిటికీ ఏమొస్తుంది, 100 వస్తుంది. అంటే చైర్ కి 100 సేల్స్ అని వస్తుంది, ల్యాప్టాప్ కి 100 ఉంది, షూ కి 100 ఉంది, టెలివిజన్ కి 100 ఉంది. ఎందుకు అలా వస్తుంది చూడండి. యాక్చువల్గా మనకి ఎంత రావాలా, ల్యాప్టాప్ కి 10 రావాలి, చైర్ కి 20 రావాలి, షూ కి 30 రావాలి, టీవీకి 40 రావాలి, మొత్తం కలిపి 100 రావాలి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, ప్రతిదానికి 100 వస్తుంది, ప్రతిదానికి సేమ్ వాల్యూ వస్తుంది. సో ఇలా వచ్చిందంటే మనకు అవుట్పుట్ రాంగ్, అంతే కదా. ఎందుకు ఇలా వస్తుందంటే మనకి ఇక్కడ మీరు చూస్తే రిలేషన్ లేదనమాట. ఈ ప్రొడక్ట్ టేబుల్ కి సేల్స్ టేబుల్ కి మధ్యలో రిలేషన్ లేదు. అందుకని ఏమవుతుందంటే బై డిఫాల్ట్ అది టోటల్ సమ్ ఎంత ఉందో ఆ సమ్ని అన్నిటికి ఇచ్చేస్తుంది అనమాట. టోటల్ ఎంత అయితే వాల్యూ ఉందో ఆ వాల్యూని అన్ని ప్రొడక్ట్స్ కి ఇచ్చేస్తుంది. రాంగ్ అనమాట ఇది అవుట్పుట్, అర్థమైందా. సో అందుకని ఖచ్చితంగా మనకి ఎందుకు ఇంపార్టెన్స్, రిలేషన్షిప్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఏంటంటే, సో 2 టేబుల్స్ మనం డేటాను ఒకేసారి చూడాలంటే కంపల్సరీగా రిలేషన్ ఉండాలి.
ఓకే, 2 టేబుల్స్ మధ్య డేటాని ఒకేసారి మనం యూజ్ చేసుకోవాలంటే కంపల్సరీ ఆ 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ మీకు కనుక రిలేషన్ లేకపోతే ఇది ఇష్యూ, రాంగ్ అవుట్‌పుట్ వస్తదన్నమాట. అందుకని నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇది ఒక్కటి డిలీట్ చేశాను. ఈ వెండర్‌కి, కస్టమర్‌కి నా రిలేషన్‌షిప్ అంతే ఉంది. అందువల్ల కరెక్ట్ అవుట్‌పుట్ వచ్చింది మనకి. కానీ ప్రొడక్ట్‌కి, సేల్స్ టేబుల్ మధ్య రిలేషన్ డిలీట్ చేసాం మనం ఇంతకుముందు. సో అందుకని మనకి కరెక్ట్ అవుట్‌పుట్ రావట్లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే రిలేషన్ ఇవ్వాలి. ఓకే, రిలేషన్‌షిప్ ఎలా ఇస్తాం? సో ఆల్రెడీ రిలేషన్‌షిప్ వచ్చేస్తే ఒకవేళ రిలేషన్‌షిప్ రాలేదనుకోండి ఎలా ఇస్తాం? సో ఇక్కడ చూడండి మేనేజ్ రిలేషన్‌షిప్స్ ఉంది ఒక ఆప్షన్. సో మేనేజ్ రిలేషన్‌షిప్ ఉంది కదా! సో ఇక్కడికెళ్ళండి. ఇక్కడికెళ్తే మనకు కనిపిస్తాయి అన్నమాట. ఏ రిలేషన్‌షిప్స్ ఉన్నాయని చెప్పేసి. చూడండి అక్కడ. సేల్స్ టేబుల్. సేల్స్ టేబుల్ అంటే మనకి ఫ్యాక్ట్ టేబుల్ కదా! సేల్స్ టేబుల్ ఉన్న కస్టమర్ ఐడీకి, కస్టమర్ టేబుల్ ఉన్న కస్టమర్ ఐడీకి రిలేషన్ ఉంది. కస్టమర్ ఐడీ రిలేషన్ ఉంది. లొకేషన్ ఐడీ కస్టమర్ ఉంది. సేల్స్ టేబుల్ ఇది లొకేషన్ ఐడీ టేబుల్. సో ఫస్ట్ ఉండేదేమో టేబుల్ నేమ్, తర్వాత ఉండేది కాలమ్ నేమ్. ఓకే. నెక్స్ట్ వెండర్ టేబుల్‌లో వెండర్ ఐడీకి, సేల్స్ టేబుల్‌లో వెండర్ ఐడీకి రిలేషన్ ఉంది. సో ఇప్పుడు మనకేం కావాలంటే సేల్స్ టేబుల్‌లోకి ప్రొడక్ట్ టేబుల్ మధ్యలో రిలేషన్ ఉండాలి. ఆటో డిటెక్ట్ మీద ఒకసారి క్లిక్ చేయండి. ఫౌండ్ వన్ న్యూ రిలేషన్‌షిప్ చూడండి. ఫౌండ్ వన్ న్యూ రిలేషన్‌షిప్ వచ్చింది. ఓకే. సో ఇప్పుడు చూడండి ఆటోమేటిక్‌గా మన ఆటో డిటెక్ట్ కొట్టగానే ఆటోమేటిక్‌గా కొత్త రిలేషన్‌షిప్ డిటెక్ట్ అయింది. సో సేల్స్ ప్రొడక్ట్ ఐడీ, ప్రొడక్షన్ ప్రొడక్ట్ ఐడీ. ఓకే. చూడండి ఆటోమేటిక్ రిలేషన్ డిటెక్ట్ అయిందన్నమాట. సో ఆటోమేటిక్ రిలేషన్ డిటెక్ట్ అయిందంటే మనకి సేమ్ కాలమ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి. ప్రొడక్ట్ ఐడీ ఉంది. సేమ్ కాలమ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు అక్కడ క్లిక్ చేయగానే ఏమవుద్దంటే మీకు ఆటో డిటెక్ట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ అవుద్దన్నమాట 2 టేబుల్స్ మధ్యలో. అదొక వే. ఒకవేళ మీ రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అదొక వే. ఒకవేళ కాలమ్ నేమ్స్ డిఫరెంట్‌గా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడక్ట్ ఐడీ ఉంది. సో పిఆర్ఓడి ఐడీ ఉంది ఇక్కడ. ఇక్కడ సపోజ్ ఈ టేబుల్‌లో ప్రొడక్ట్ ఫుల్ నేమ్ ఉందనుకోండి. ప్రొడక్ట్ ఐడీ ఉందని చెప్పి అట్లా ఉందనుకోండి. ఇప్పుడు కాలమ్ నేమ్స్ డిఫరెంట్. సో ఇప్పుడు మీరు ఇక్కడికొచ్చేసి ఆటో డిటెక్ట్ కొడితే అది డిటెక్ట్ చేయలేదన్నమాట రిలేషన్‌షిప్. ఓకే. అప్పుడు మీరు మాన్యువల్‌గా ఇచ్చుకోవాలి రిలేషన్‌షిప్. మాన్యువల్‌గా ఎలా ఇస్తామంటే సింపుల్ అన్నమాట ఏం లేదు. ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసి మనం అక్కడ జాయిన్స్ ఇచ్చాం గుర్తుందా? అట్లా ఇస్తాం అన్నమాట ఇక్కడ. ఏ టేబుల్‌కి ప్రొడక్ట్ టేబుల్‌కి, సేల్స్ టేబుల్‌కి రిలేషన్ ఉండాలి. కామన్ కాలమ్స్ చూడండి ఆటోమేటిక్ అదే ఐడెంటిఫై చేసింది. కామన్ కాలమ్. ప్రొడక్ట్ ఐడీ అనేది కామన్ కాలమ్. ఓకే. సో 1 టు 1 రిలేషన్‌షిప్. ఓకే. సో ఇది చెప్తాను. ఈ ఆప్షన్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఇదొక వే అన్నమాట. మనం రిలేషన్‌షిప్ డిటెక్ట్ చేయడానికి ఇదొక వే. ఇప్పుడు రిలేషన్ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. సో ఇంకొక వే ఏంటి? ఇంకా ఏమైనా వేస్ ఉన్నాయంటే ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. సో ఈ ఆప్షన్స్ అన్ని నాకు అవసరం లేదు అనుకున్నప్పుడు జస్ట్ డైరెక్ట్‌గా మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు అన్నమాట. ప్రొడక్ట్ ఐడీని తీసుకొచ్చి ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ ప్రొడక్ట్ ఐడీ మీద క్లిక్ చేయండి ఇక్కడ. సో రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ అవుతుందన్నమాట. చూడండి. సో మనకు మల్టిపుల్ వేస్ ఉన్నాయన్నమాట. రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ చేయడానికి 2 టేబుల్స్ మధ్యలో మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఓకే. ఇక్కడ కాకపోతే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ప్రొడక్ట్ ఐడీకి మధ్యనే రిలేషన్ ఇస్తున్నారు. లేకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేటప్పుడు వేరే కాలమ్ మీదకి వెళ్తున్నారా? ఈవెన్ మీరు రిలేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ మీరు క్లిక్ చేస్తే ఏదైతే రిలేషన్ ఉన్న కాలమ్స్ ఉన్నాయో అవి హైలైట్ అవుతాయి అన్నమాట. సో అట్లా మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ప్రొడక్ట్ ఐడీకి రిలేషన్ ఉంది. ఓకే ఫైన్. అలా మీరు చూసుకోవచ్చు. ఓకే. సో అట్లా మనకి మేనేజ్ రిలేషన్‌షిప్స్‌లో అయితే మీరు ఆటో డిటెక్ట్ చేసుకోవచ్చు మీరు. లేకపోతే మీరు కొత్తగా అంటే మనకి ఇట్లా ఓపెన్ అవుద్ది. జాయిన్స్ ఓపెన్ అవుద్ది. మనకి ఇక్కడ మాన్యువల్‌గా మనం ఇచ్చుకోవచ్చు రిలేషన్‌షిప్ ఏవే ఫీల్డ్స్ అనేవి వాటికి. లేకపోతే మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చన్నమాట. 3 వేస్ ఉన్నాయి మనకి. ఓకే. నెక్స్ట్ ఒకవేళ మీ రిలేషన్‌షిప్ వచ్చింది. ఈ రిలేషన్‌షిప్ రాంగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఎడిట్ చేసుకోవాలంటే ఎలా చేస్తామంటే ఇక్కడ క్లిక్ చేసేసి సో మేనేజ్ రిలేషన్‌షిప్‌లోకెళ్ళి ఎడిట్ అన్నమాట. చూడండి ఎడిట్. సేమ్ ఎడిట్ కొట్టగానే మీకు ఇంతకుముందు మీకు మాన్యువల్‌గా రిలేషన్ ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసినప్పుడు ఏదైతే విండో ఓపెన్ అయిందో అదే విండో ఓపెన్ అవుతుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఐడీ కామన్ కాలమ్ కాదు. ఇది కామన్ కాలమ్ అని చెప్పేసి ఫీల్ అయ్యారు. అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టేస్తారన్నమాట. అంటే మీరు చేంజ్ చేసుకోవడానికి. ఓకే. చేంజ్ చేసుకోండి. లేకపోతే కార్డినాలిటీ 1-1 ఇచ్చింది ఇక్కడ. మీకు 1-1 కాదు 1 టు మెనీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ కార్డినాలిటీ. సో ఇక్కడ చేంజ్ చేసుకుంటారు. ఓకే కొట్టేస్తారన్నమాట.
సో మీరు ఏమైనా ఎడిట్ చేయాలంటే మనకి 90% కరెక్ట్ గానే వస్తుంది అనమాట. పవర్ పివోట్ 90% డేటా మోడలింగ్ కరెక్ట్ గా వస్తుంది. కానీ మీరు చెక్ చేసుకున్నప్పుడు ఒకవేళ మీరు అది రాంగ్ అని చెప్పేసి ఫీల్ అయితే మీరు చేంజ్ చేసుకోవాలంటే ఎడిట్ క్లిక్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడికి వచ్చేసి ఎడిట్ మేనేజ్ రిలేషన్షిప్స్ లోకి వెళ్ళేసేసి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేస్తాం. ఈ విండో ఓపెన్ అవుతుంది. మీరు ఎడిట్ చేసుకుంటారు అన్నమాట. మీ రిక్వైర్డ్ తగ్గట్టు ఎడిట్ చేసేసి ఉంటారు. ఇది ఒక ఎడిట్ చేయడానికి. లేకపోతే ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ రిలేషన్షిప్ మీద డబుల్ క్లిక్ చేస్తే సేమ్ విండో ఓపెన్ అవుతుంది అనమాట. ఎడిట్ రిలేషన్షిప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా కానీ. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ మనకి ఇది ఈ రిలేషన్షిప్ అవసరం లేదనుకున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రిలేషన్షిప్ అవసరం లేదనుకున్నారు. సో డిలీట్ చేసుకోవచ్చు ఇట్లా మీరు రిలేషన్షిప్. ఓకే, అట్లనే ఇక్కడ కూడా ఆప్షన్ ఉంటుంది డిలీట్ అని చెప్పేసి. అర్థమైందా? సో మేనేజ్ రిలేషన్షిప్స్ లో మనకు ఆ రిలేషన్షిప్స్ ని ఎలా మేనేజ్ చేయడం, కొత్త రిలేషన్షిప్స్ ని తేవాలన్నా కానీ, లేకపోతే ఉన్న రిలేషన్షిప్స్ ని ఎడిట్ చేయాలన్నా కానీ, ఓకే, లేకపోతే ఉన్న రిలేషన్షిప్స్ డిలీట్ చేయాలన్నా కానీ, సో ఆప్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మనకి మేనేజ్ రిలేషన్షిప్స్ అనే సెక్షన్ లో ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకే, అర్థమైంది కదా? సో ఇంతకుముందు మనం ప్రొడక్ట్ సేల్స్ మధ్య రిలేషన్షిప్ తీసేసాము. అప్పుడు మనకి సేల్స్ మనకి బార్ చార్ట్ లో మొత్తం అన్నిటికీ 100 చూపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం రిలేషన్షిప్ ఇచ్చాం కదా. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. చూడండి ఇప్పుడు కరెక్ట్ గా వస్తుంది. ఇంతకుముందు 100 వచ్చింది అన్నిటికీ. బై డిఫాల్ట్ 100 వచ్చేసింది అన్నిటికీ. ఇప్పుడు చూడండి కరెక్ట్ గా వచ్చింది, రిలేషన్షిప్ ఉంది కాబట్టి. అర్థమైందా? అదనమాట ఇంపార్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్ ఏంటంటే అది ఇంపార్టెన్స్ అనమాట. సో కంపల్సరీగా 2 టేబుల్స్ యొక్క డేటాని మనం కంబైన్ ఒకసారి చూడాలంటే కంపల్సరీగా రిలేషన్షిప్స్ అనేవి ఉండాలి. ఓకే, సేమ్ యాక్టివిటీ మనం జాయిన్స్ లో కూడా డిస్కస్ చేసాం అంతే కదా. సేమ్ యాక్టివిటీని మనం జాయిన్స్ లో కూడా డిస్కస్ చేసాం కదా. సో 2 టేబుల్స్ ఉన్నప్పుడు మనకి అవుటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్ అని చెప్పేసి. సో మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీరు జాయిన్స్ యూజ్ చేసి కూడా సేమ్ రిక్వైర్మెంట్స్ మనకి ఇక్కడ తెచ్చుకోవచ్చు. జాయిన్స్ యూజ్ చేసి పవర్ క్వరీలో జాయిన్స్ ఉన్నాయి కదా మనకి, అపెండ్ క్వరీ, మర్జ్ క్వరీ అని చెప్పేసి మర్జ్ క్వరీ ఉంది కదా. సో మర్జ్ క్వరీలో కూడా సేమ్ మనకి వేరే కాలమ్స్ ని, ఎక్స్ట్రా కాలమ్స్ ని వేరే టేబుల్ నుంచి తెచ్చుకోవచ్చు మీరు. కానీ ప్రాబ్లం ఏంటంటే మీరు కనుక మర్జ్ క్వరీస్ యూజ్ చేస్తే ఎక్స్ట్రా కాలమ్స్ మీకు కావాల్సి వస్తుంది. అంటే మీరు టేబుల్లో ఎక్స్ట్రా కాలమ్స్ క్రియేట్ చేస్తున్నారు అక్కడ. గుర్తుందా? ఒక నిమిషం చూపిస్తాను. సేమ్ ఇదే రిక్వైర్మెంట్ ని మనం ఇట్లా కూడా చేయొచ్చు అనమాట. సో ఈ టేబుల్స్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొడక్ట్ కి ప్రొడక్ట్ సేల్స్ కి రిలేషన్ గా ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మర్జ్ క్వరీస్ యాజ్ న్యూ కొట్టేస్తాం. కాకపోతే ఇందులోనే క్రియేట్ చేద్దాం సేల్స్ టేబుల్లోనే మర్జ్ క్వరీస్. సో నాకేం కావాలంటే సేల్స్ టేబుల్ కావాలి. ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ కావాలి, ప్రొడక్ట్. సో కామన్ కాలం వచ్చేసరికి ప్రొడక్ట్ ఐడి. ఓకే, సో ఇక్కడ మీరు ఎక్స్పాండ్ చేస్తే ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. ఇట్లా మీరు అన్ని కాలమ్స్ తెచ్చుకోవచ్చు మీరు. అప్పుడు మనకు రిలేషన్ అవసరం లేదనమాట మీకు, ఎందుకంటే అన్ని కాలమ్స్ అన్ని ఒకే టేబుల్ ఉంటాయి కాబట్టి ఇట్లా మీరు తెచ్చుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు ఎట్లా ఎక్స్ట్రా కాలమ్స్ కావాలి. ఇక్కడ మీకు ఎక్స్ట్రా స్పేస్ అవసరం అవుతుంది. మీరు కనుక జాయిన్స్ యూజ్ చేశారనుకోండి, అంటే మర్జ్ క్వరీస్ యూజ్ చేశారనుకోండి, సేమ్ అవుట్పుట్ మనకు వస్తుంది కానీ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అనమాట. అదే పర్ఫార్మెన్స్ స్లో అవుద్ది అనమాట. మీరు జాయిన్స్ యూజ్ చేసేసి మోడలింగ్ చేస్తే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి, స్లో అవుద్ది అనమాట. అదే మీరు కనుక డేటా మోడలింగ్ లోకి వచ్చేసి రిలేషన్షిప్ ఇచ్చారనుకోండి, మీకు ఎక్స్ట్రా కాలమ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఇప్పుడు ప్రొడక్ట్ ఐడి కావాలి మీకు, ప్రొడక్ట్ కి ఒక కాలం క్రియేట్ చేశారు ఇందులో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెండర్ నేమ్ కూడా ఇక్కడ కావాలి. మళ్ళీ ఏం చేస్తారు, ఇక్కడ మర్జ్ క్వరీస్ లోకి వెళ్ళేసి వెండర్ ఐడి, వెండర్. సో మర్జ్ క్వరీస్ లోకి వెళ్ళేసి వెండర్ ఐడి, ఓకే. సో వెండర్ నేమ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇలా వచ్చేస్తుంది మనకి డేటా అంతా ఒక టేబుల్లో తెచ్చుకోవచ్చు. ఇట్లా కావాలంటే మీరు జాయిన్స్ యూజ్ చేసేసి డేటా అంతా ఒక టేబుల్లో తెచ్చుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ కాలమ్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. ఓకే, ఎక్కువ కాలమ్స్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే మనకి డేటా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకనే మనకి ఎప్పుడైనా సరే కామన్ కాలమ్స్ ఉన్నప్పుడు అట్లా మనకి రిలేషన్షిప్స్ వచ్చినప్పుడు ఆల్వేస్ ప్రిఫర్ డేటా మోడలింగ్ అనమాట. డేటా మోడలింగ్ లో ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రా కాలమ్స్ క్రియేట్ చేసిన అవసరం లేదు. జస్ట్ టేబుల్ స్ట్రక్చర్ ఏం మారదు అక్కడ. టేబుల్ స్ట్రక్చర్ ఏమి చేంజ్ అవ్వదు అక్కడ. డేటా మోడలింగ్ యూజ్ చేస్తే టేబుల్ స్ట్రక్చర్ ఏమి చేంజ్ అవ్వదు అనమాట. డేటా యాడ్ అవ్వడం కానీ డిలీట్ అవ్వడం కానీ అవ్వదు. కానీ మీరు కనుక మర్జ్ క్వరీస్ యూజ్ చేశారనుకోండి, సో టేబుల్స్ యాడ్ అవుతా ఉంటాయి.
కాలమ్స్ యాడ్ అవుతా ఉంటాయి. అందువల్ల ఆల్వేస్ ప్రిఫర్ డేటా మోడలింగ్. ఓకే, నెక్స్ట్ క్లోజ్ అండ్ అప్లై మేక్. సో ఇది అవసరం డిలీట్ చేసేస్తున్నాను. అర్థమైంది కదా, జాయిన్స్ కి డేటా మోడలింగ్ కి రెండింటికి సేమ్ కాన్సెప్ట్స్ అనమాట. జాయిన్స్ అన్న లుకప్ వేస్తాము, డేటా మోడలింగ్ అన్న లుకప్ వేయడమే. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడేం కొత్త కాలం క్రియేట్ అవుద్ది జాయిన్స్ లో, అక్కడేం కొత్త కాలం క్రియేట్ అవ్వదు అనమాట. ఓకే, సో క్లోజ్ అండ్ అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. ఇది ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఎంతవరకు? సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ రిలేషన్షిప్స్, అర్థమైంది కదా, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ రిలేషన్షిప్, అది వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. నీడ్ కాదు, ఇంపార్టెన్స్ అనండి. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిలేషన్షిప్స్. రిలేషన్షిప్స్ కనుక లేకపోతే డేటా అనేది యాక్యురేట్ గా ఉండదు. మీకు విజువలైజేషన్స్ లో రిలేషన్షిప్స్ లేకపోతే రెండు టేబుల్స్ మధ్యలో ఉన్న డేటాను ఒకేసారి చూడలేము. క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనకి రిలేషన్షిప్స్ ఉన్నాయి కదా. ఓకే, చూడండి ఇక్కడ క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి ఏదైతే రిలేషన్షిప్స్ కావాలో అది మనం సెలెక్ట్ చేసుకుంటాం. కరెక్ట్ కదా? సో ఇక్కడ కార్డినాలిటీ ఉంది, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కార్డినాలిటీ అంటే ఏంటి? కార్డినాలిటీ అంటే మనకి 1 to 1, 1 to many, many to 1, many to many. సో 1 to 1 అంటే ఒక ఎంప్లాయీకి ఒకటే ఈమెయిల్ ఐడి ఉంటుంది, లేకపోతే ఒక ఎంప్లాయీకి ఒకటే శాలరీ ఉంటుంది. 1 to 1 రిలేషన్ అనమాట. 1 to many అంటే ఒక ఎంప్లాయీకి మల్టిపుల్ స్కిల్స్ ఉండొచ్చు. సేమ్ కోటికి పైథాన్ రావచ్చు, జావా రావచ్చు. ఓకే, సేమ్ అజయ్కి టాబ్లూ రావచ్చు, పవర్ బి రావచ్చు. 1 to many అనమాట. ఓకే, సో మెనీ టు మెనీ అంటే ఏంటంటే మల్టిపుల్ రిలేషన్. అటు సైడ్ మనకి డూప్లికేట్స్ ఉంటాయి, ఇటు సైడ్ డూప్లికేట్స్ ఉంటాయి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. కార్డినాలిటీ అంటాం, మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం కార్డినాలిటీ ఏం కావాలి ఏందనేది. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ కింద మేక్ దిస్ రిలేషన్షిప్ యాక్టివ్ అని చెప్పేసింది. సో చూడండి బై డిఫాల్ట్ ఇప్పుడు రిలేషన్షిప్ యాక్టివ్ ఉంది. మీరు కనుక ఇది టిక్ చేసేవారు అనుకోండి, రిలేషన్షిప్ ఏంటంటే డిలీట్ అవ్వదు కానీ ఇన్యాక్టివ్ అవుద్ది అనమాట. చూడండి ఇప్పుడు ఇది డిలీట్ అవ్వదు కానీ యాక్టివ్ ఉండదు అనమాట, ఇన్యాక్టివ్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే అవసరం లేదనుకున్నప్పుడు డిలీట్ చేయకూడదు, ఇన్యాక్టివ్ పెట్టుకోవాలి. ఇన్యాక్టివ్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకి ఎప్పుడైనా అవసరం అయినప్పుడు దాన్ని మళ్ళీ యాక్టివ్ చేసుకోవచ్చు అనమాట. మీరు డిలీట్ చేశారు అనుకోండి, డిలీట్ చేస్తే ఏమవుతుందంటే మనకి మర్చిపోతాం కదా ఏ కాలమ్స్ మధ్యలో రిలేషన్షిప్ ఇచ్చాము, అది మనం నెక్స్ట్ 2-3 months తర్వాత మర్చిపోతాం. సో మీరు ఎప్పుడు డిలీట్ చేస్తారంటే 100% ఇంకా మనకి రిలేషన్షిప్ అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రమే డిలీట్ చేస్తాం అనమాట. సో మనకి డౌట్ ఉన్నప్పుడు మనకి నెక్స్ట్ అవసరం పడుద్దేమో అనుకున్నప్పుడు సో రిలేషన్షిప్ ని మనం డిలీట్ చేయకుండా జస్ట్ ఇన్యాక్టివ్ చేస్తాం అనమాట. ఓకే, మీరు ఇన్యాక్టివ్ చేశారనుకోండి ఇప్పుడు ఇంకా వర్క్ అవుతుంది అది రిలేషన్. చూడండి మళ్ళీ 100 వచ్చింది ఇక్కడ, ఎందుకంటే రిలేషన్షిప్ అనేది ఇన్యాక్టివ్ ఉంది కాబట్టి అక్కడ. రిలేషన్షిప్ వర్క్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ దీన్ని యాక్టివ్ చేయాలంటే ఎడిట్ అనమాట, మళ్ళీ ఎడిట్ లోకి వెళ్ళేసేసి మేక్ దిస్ రిలేషన్షిప్ ఈజ్ యాక్టివ్, మళ్ళీ యాక్టివ్ అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ కరెక్ట్ గా వచ్చింది అవుట్పుట్. ఓకేనా? ఓకే, సో ఇంకా ఆప్షన్స్ ఏమన్నా చూద్దాం అండి. సో కార్డినాలిటీ మనకు తెలుసు 1 to 1, many to 1. సో మన డేటా బేస్ చేసుకొని 1 to 1 1 to many అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. మనకి పవర్ పివోటే ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేస్తుంది ఇక్కడ. సో జస్ట్ మనం క్రాస్ చెక్ చేసుకొని అక్కడ అది రాంగ్ ఉంటే మనం ఎడిట్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మన రిక్వైర్డ్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ 1 to 1 1 to many అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద ఒక ఆప్షన్ ఉంది అజ్యూమ్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అని చెప్పేసి. సో ఇది ఇప్పుడు చూడండి మనకి ఇది యాక్టివ్ అంటే ఇది మనకి సెలక్షన్ మోడ్ లో లేదన్నమాట, డిజేబుల్ అయిపోయింది ఇది అజ్యూమ్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది. సో ఈ అజ్యూమ్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అనేది ఓన్లీ ఇది చెప్పాలంటే మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్ కావాలి. ఏంటంటే మనకి పవర్ బిఐ లో 3 types ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. కనెక్షన్స్ అంటే మన డేటా లోడ్ చేయడానికి 3 types ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి అనమాట. సో ఒకటి వచ్చేసరికి డైరెక్ట్ క్వరీ, ఫస్ట్ వచ్చేసరికి ఇంపోర్ట్. ఓకే, తర్వాత వచ్చేసరికి ఏమో డైరెక్ట్ క్వరీ, ఇంపోర్ట్ టు డైరెక్ట్ లైవ్. సో ఇంపోర్ట్ కనెక్షన్ అంటాం, డైరెక్ట్ కనెక్షన్ అంటాం, లైవ్ కనెక్షన్ అంటాం అనమాట. అంటే మనకి ఇప్పుడు డేటాని కనెక్ట్ చేసే విధానం అనమాట. సో మనం ఇప్పుడు దాకా డిస్కస్ చేసిందంతా ఇంపోర్ట్ అనమాట. మన ఎక్సెల్ నుంచి డేటా కనెక్ట్ చేస్తాం అంటే ఇంపోర్ట్ అనమాట.
మీరు ఇంపోర్ట్ యూజ్ చేసేసి డేటా కనెక్ట్ చేశారు అనుకోండి, అంటే డేటాని ఎలా కనెక్ట్ చేస్తున్నాం, మన రా సోర్స్ ఉంది కదా, కస్టమర్ డేటా, రా డేటా. సో ఆ డేటా కనెక్ట్ అవ్వడానికి 3 వేస్ ఉన్నాయి మనకి, ఇంపోర్ట్, డైరెక్ట్, లైవ్. సో ఇంపోర్ట్ అంటే ఏంటంటే మనం డేటాని అక్కడ నుంచి మన పవర్ బిఐలోకి తెచ్చుకుంటాం, అంతే కదా. ఎక్సెల్ మనం ఎంతమంది కనెక్ట్ అయ్యాం ఎక్సెల్ నుంచి. సో ఎక్సెల్ నుంచి డేటాని మనం పవర్ బిఐ మెమరీలోకి తెచ్చుకొని దాని మీద ఆపరేషన్ చేసాం మనం, అంతే కదా. పవర్ బిఐ మీద ఆపరేషన్ చేసాం, కరెక్ట్. పవర్ బిఐలో ఆపరేషన్ చేసాం. సో డేటా అనేది మనకి ఇంపోర్ట్ యూజ్ చేస్తే డేటా అనేది పవర్ బిఐ మెమరీలోకి వస్తుంది అనమాట. అదే మీరు డైరెక్ట్ అనుకోండి, డేటా అనేది ఏమవుతుందంటే మనకి డైరెక్ట్ గా ఆ సోర్స్ నుంచి మనకి పవర్ బిఐలోకి రాదు డేటా, పవర్ బిఐలోకి డేటా రాదు, డైరెక్ట్ గా సోర్స్ నుంచి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ ఉంది అనుకోండి, ప్రతిసారి మీరు ఏమన్నా ఆపరేషన్ చేశారనుకోండి డైరెక్ట్ గా సోర్స్ కి వెళ్తుంది, సోర్స్ నుంచి మనకి డేటా రిట్రీవ్ అవుతుంది అనమాట. పవర్ బిఐ మెమరీలోకి రాదు, సోర్స్ దగ్గర ఉంటుంది అనమాట, సోర్స్ మెమరీలో ఉంటుంది డేటా అనేది. సో లైవ్ లో కూడా అంతే అనమాట, సోర్స్ మెమరీలో ఉంటుంది. చూపిస్తాను డైరెక్ట్ అంటే ఏంటి, లైవ్ అంటే ఏంటి. ఇప్పుడు చూడండి, మనకి ట్రాన్స్ఫార్మ్ డేటాలోకి వెళ్తున్నాను. సో ఇప్పుడు మన ఎక్సెల్ నుంచి కనెక్ట్ చేసే అన్ని డైరెక్ట్ క్వరీస్ అనమాట, సారీ ఇంపోర్ట్ క్వరీస్. మనం డేటాని తెచ్చుకుంటున్నాం, మన పవర్ బిఐలోకి డేటా తెచ్చుకుంటున్నాం, దాన్ని ఇంపోర్ట్ అంటాం అనమాట. ఇంపోర్ట్, డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం. డైరెక్ట్ అంటే ఏంటంటే మన డైరెక్ట్ అనేది ఓన్లీ డేటా బేసెస్ మాత్రమే ఉంటుంది అనమాట. డైరెక్ట్ క్వరీ ఆప్షన్ ఓన్లీ డేటా బేసెస్ ఉంటుంది, ఓన్లీ ఫర్ డేటా బేసెస్. ఇంపోర్ట్ అనేది అన్నిటికీ ఉంటుంది అనమాట, ఆల్ టైప్ ఆఫ్ డేటా సోర్సెస్ ఉంటుంది ఇంపోర్ట్ అనేది. ఓకే. లైవ్ వచ్చేసరికి ఏంటంటే అనలిటికల్ సర్వీసెస్ ఉంటుంది, అనలిటికల్ సర్వీసెస్. చూడండి, సో ఎగ్జాంపుల్ ఒక డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా, సో న్యూ సోర్స్ ఎస్క్యూఎల్ సర్వర్, డేటాబేస్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మన సర్వర్ నేమ్, డేటాబేస్ నేమ్ ఇస్తుంది. ఇక్కడ డేటాబేస్ ఇవ్వగానే కింద చూడండి 2 ఆప్షన్స్ వస్తున్నాయి, ఇంపోర్ట్ టు డైరెక్ట్ క్వరీ అని చెప్పేసి 2 ఆప్షన్స్ వస్తున్నాయి. డేటా కనెక్టివిటీ మోడ్, ఇంపోర్ట్ టు డైరెక్ట్ క్వరీ. సో ఇంపోర్ట్ అంటే ఏంటంటే మనకి డేటా అనేది ఆ ఎస్క్యూఎల్ నుంచి మళ్ళీ పవర్ బిఐలోకి వస్తుంది, ఇంపోర్ట్ చేస్తే. మీరు ఇంపోర్ట్ చేస్తే అంటే మనం ఎక్సెల్ ఎలా అయితే యూజ్ చేస్తామో అలా. సో ఆ డేటా సోర్స్ అంటే ఎస్క్యూఎల్ నుంచి డేటా అనేది పవర్ బిఐలోకి ఇంపోర్ట్ అవుద్ది. అట్లా కూడా మీరు డైరెక్ట్ క్వరీ యూజ్ చేశారు అనుకోండి, డేటా అనేది పవర్ బిఐలోకి ఇంపోర్ట్ అవ్వదు అనమాట. ఇంపోర్ట్ అవ్వకుండా డేటా అనేది ఆ ఎస్క్యూఎల్ లోనే అంతే ఉంటుంది, ఎస్క్యూఎల్ సర్వర్ లో అంతే ఉంటుంది. సో మీరు ప్రతిసారి ఏంటంటే డేటా అనేది ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్ట్ అవుతుంది అనమాట, ప్రతిసారి ఎస్క్యూఎల్ సర్వర్ కనెక్ట్ అవుద్ది. ఇప్పుడు మీరు ఏమైనా విజువల్స్ క్రియేట్ చేశారనుకోండి, ఇంతమంది మనం విజువల్స్ క్రియేట్ చేసాం అనుకోండి, కస్టమర్ వైజ్ సేల్స్ అని క్లిక్ చేయగానే మీకు మామూలుగా అయితే ఏమవుతుంది ఇక్కడ. సో మీరు ఇప్పుడు కస్టమర్ వైజ్ సేల్స్ ఇట్లా క్రియేట్ చేయగానే ఏమవుతుందంటే, ఇప్పుడు ఇంపోర్ట్ చేసిన డేటా కాబట్టి ఇదేమవుతుందంటే పవర్ బిఐలో ఉన్న మెమరీని రిట్రీవ్ చేసుకుంటుంది అనమాట. పవర్ బిఐ ఆల్రెడీ మనకి మెమరీ ఉంది ఇక్కడ, అంటే ఇక్కడ ఆల్రెడీ డేటా ఉంది. సో ఇక్కడ డేటా ఉంది అంతా మనకి, సి డేటా నుంచి రిట్రీవ్ చేసుకుంటుంది, ఇక్కడ నుంచి రిట్రీవ్ చేసుకుంటుంది అనమాట. అలా కూడా మీరు డైరెక్ట్ క్వరీ యూజ్ చేశారు అనుకోండి, ప్రతిసారి ఏమవుతుందంటే ఎస్క్యూఎల్కి వెళ్తుంది, అంటే ఆ డేటాబేస్ ని వెళ్ళేసి అక్కడి నుంచి డేటా తెచ్చుకుంటుంది అనమాట, మీరు డైరెక్ట్ క్వరీ యూజ్ చేశారు కాబట్టి. ఓకే. సో న్యూ సోర్స్ ఎస్క్యూఎల్ సర్వర్ అర్థమైందా. ఇంపోర్ట్ అంటేనేమో మనకి పవర్ బిఐలోకి ఇంపోర్ట్ అవుద్ది డేటా. డైరెక్ట్ క్వరీ అంటే ప్రతిసారి డేటాబేస్ ని టచ్ అవుద్దాం, డేటాబేస్ ని హిట్ చేస్తాం అనమాట. మీరు ప్రతిసారి ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు ప్రతిసారి, ఎందుకంటే మన పవర్ బిఐలో డేటా ఉండదు కాబట్టి ప్రతిసారి గో బ్యాక్ టు ద డేటాబేస్, అక్కడ నుంచి డేటా తీసుకుంటుంది ప్రతిసారి. ఓకే. నెక్స్ట్ లైవ్ అంటే ఎక్కడ ఉంటుంది, లైవ్ అనేది అనలిటికల్ సర్వీసెస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. చూడండి ఇక్కడ అనలిటికల్ అనాలిసిస్ సర్వీసెస్ అని చెప్పి చూసారా, ఏమని చూడండి, కనెక్టర్ లైవ్ ఆర్ ఇంపోర్ట్ అని చెప్పేసి వస్తుంది కింద డెఫినేషన్. చూడండి, ఇక్కడ మీరు క్లిక్ చేయగానే సేమ్ ఇక్కడ కూడా సర్వర్ నేమ్ ఇస్తాం. ఇక్కడ చూడండి ఇంపోర్ట్ టు కనెక్ట్ లైవ్, మనకు 2 ఆప్షన్స్ వస్తున్నాయి, ఇంపోర్ట్ టు కనెక్ట్ లైవ్ అని చెప్పేసి. ఇక్కడ మీరు సర్వర్ నేమ్ ఇవ్వగానే కనెక్ట్ లైవ్ కూడా యాక్టివేట్ అవుద్ది. సో ఇది అనలిటికల్ సర్వీసెస్, అనాలిసిస్ సర్వీసెస్ కోసం యూజ్ చేస్తాం అనమాట. ఓకే. సో ఇంకా డిఫరెన్సెస్ ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా డిఫరెన్సెస్, ఇంపోర్ట్ వచ్చేసరికి మనకి డేటా అనేది పవర్ బిఐ మెమరీలోకి వస్తుంది, ఇక్కడ కూడా మన పవర్ బిఐ మెమరీలోకి వస్తుంది అనలిటికల్ సర్వీసెస్ అన్న. నెక్స్ట్ ఇక్కడ ఇంపోర్ట్ వచ్చేసరికి అన్ని టైప్స్ ఆఫ్ డేటా సోర్సెస్ మనకు కనెక్ట్ అవ్వచ్చు, అది ఎస్క్యూఎల్ కానీ, ఓకే, ఎక్సెల్ కానీ, పీడిఎఫ్ కానీ, ఏ డేటా సోర్సెస్ కానీ ఇంపోర్ట్ యూజ్ చేయొచ్చు అన్నమాట. కానీ డైరెక్ట్ క్వరీ అనేది ఓన్లీ డేటా బేసెస్ మాత్రమే అప్లికబుల్ అవుతుంది, ఓన్లీ డేటా బేసెస్. అందుకని మీరు ఎస్క్యూఎల్ ని కనెక్ట్ అయ్యేటప్పుడు మాత్రమే డైరెక్ట్ అనేది ఆప్షన్ చూపిస్తుంది కింద.
సో మీరు ఎక్సెల్ నుంచి కనెక్ట్ అయ్యేటప్పుడు డైరెక్ట్ ఆప్షన్ చూపిదు, డైరెక్ట్ గా ఇంపోర్ట్ అవుద్ది డేటా. సో లైవ్ అనేది ఓన్లీ ఫర్ అనలిటికల్ సర్వీసెస్, ఓన్లీ ఫర్ ద అనలిటికల్ సర్వీసెస్ లైవ్ అనేది. సింగేమ్ డిఫరెన్స్ వస్తున్నాయి అంటే ఇక్కడ మనం సో డాక్స్ అనేది మనకి కంప్లీట్ గా రాసుకోవచ్చు అనమాట, అన్ని ఫార్ములాస్ వర్క్ అవుతాయి ఇందులో. డాక్స్ నో లిమిటేషన్స్ ఆన్ ద డాక్స్, నో లిమిటేషన్ ఫర్ డాక్స్ ఫార్ములాస్. సో అన్ని ఫార్ములాస్ మీరు రాసుకోవచ్చు ఇందులో. సో కానీ ఇక్కడ అలా కాదనమాట, సో కొంత లిమిటేషన్ ఉంది, కొన్ని ఫార్ములాస్ ఇందులో వర్క్ అవ్వవు. డైరెక్ట్ కోర్ యూజ్ చేస్తే మీకు కొన్ని ఫార్ములాస్ వర్క్ అవ్వ అనమాట. ఇందులో కూడా మనకి నో లిమిటేషన్ అనమాట, అనలిటికల్ సర్వీసెస్ లో కూడా నో లిమిటేషన్. ఓకే, నో లిమిటేషన్ ఫర్ డాక్స్ ఫార్ములా. నెక్స్ట్ ఇంకేమన్నా అంటే ఇందులో సో మనకి డైరెక్ట్ ఇంపోర్ట్ చేసాం అనుకోండి డేటా, అంటే మన డేటాని ఇంపోర్ట్ చేస్తే మనకి ఏ యూస్ కనిపిస్తుంది చూడండి ఒకసారి. సో డేటా కనుక ఇంపోర్ట్ యూజ్ చేసేసి కనెక్ట్ అయ్యామనుకోండి, మనకి ఏమేమి కనిపిస్తుంది ఇక్కడ, డేటా మోడలింగ్ కనిపిస్తుంది. ఎన్ని కనిపిస్తుంది, డేటా మోడలింగ్ కనిపిస్తుంది, నెక్స్ట్ డేటా వ్యూ కనిపిస్తుంది, రిపోర్ట్ వ్యూ కనిపిస్తుంది. 3 వ్యూస్ కనిపిస్తున్నాయి మనకి డేటా ఇంపోర్ట్ చేస్తే. డేటా కనుక మీరు ఇంపోర్ట్ చేస్తే మనకి డేటా వ్యూ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ మోడల్ వ్యూ కనిపిస్తుంది, నెక్స్ట్ రిపోర్ట్ వ్యూ కనిపిస్తుంది. 3 వ్యూస్ కనిపిస్తాయి. మీరు కనుక ఇంపోర్ట్ యూజ్ చేసేసి మీరు కనుక డేటా తెచ్చుకుంటే. మీరు డైరెక్ట్ కోర్ యూజ్ చేసి తెచ్చుకున్నారంటే అంటే సో ఓన్లీ మనకి మోడల్ వ్యూ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. సో రిలేషన్ కాదు, రిపోర్ట్ వ్యూ. సో లైవ్ కనెక్షన్ యూజ్ చేసి మీరు డేటా తెచ్చుకుంటే సో ఓన్లీ మనకి రిపోర్ట్ వ్యూ ఉంటుంది అనమాట. సో ఇట్లా అనమాట. సో కానీ మనం మాక్సిమం యూజ్ చేసేది ఇంపోర్ట్ అనమాట. ఇవన్నీ మనకి జస్ట్ ఒక కాన్సెప్ట్